సో ఈ ప్రాసెస్ ని స్మూత్ చేయాలంటే జస్ట్ మన చైల్డ్ ముందుగానే ప్రైమ్ చేస్తే సరిపోతుంది. వెరీ ఈజీ. ఇలా సోషల్ స్టోరీస్ వాళ్ళు ఏవైనా ఈవెంట్ తీసుకెళ్ళినప్పుడు ప్రైమ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఏవైనా సోషల్ రూల్స్ చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లల్ని వేరే పిల్లలతో కలపాలి, బట్ వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అడగాలి తెలియకపోవచ్చు. సోషల్ రూల్స్ అండ్ సోషల్ ఎటికెట్ వాటికి మళ్ళీ మనం సోషల్ స్టోరీస్. మనకి టోటల్ 8 రకాల సెన్సెస్ ఉంటాయి. విజన్, హియరింగ్, స్మెల్, టేస్ట్, టచ్. సో ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉండొచ్చు. ఇది కాకుండా మనకి 3 more సెన్సెస్ ఉన్నాయి. వెస్టిబ్యులర్, ప్రాప్రియో, ఇంట్రోసెప్షన్. ప్రతి చిన్న చిన్న యాక్టివిటీస్ మధ్యన ఒక బ్రేక్ ఇచ్చి చూడండి. బిహేవియర్ మోడల్ చేయొచ్చు, లేకపోతే ఫిజికల్ గా చైల్డ్ చేయి పట్టుకుని కూడా చేయించవచ్చు. దీస్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇలా ప్రతి సెల్ఫ్ హెల్ప్ స్కిల్ ని మన చైల్డ్ ని ఇండిపెండెంట్ గా చేయొచ్చు. ఇప్పుడు బ్రషింగ్ చూపించారు కదా, అలాగే టాయిలెట్. టాయిలెట్ ట్రైనింగ్ కూడా స్టెప్స్ ఏంటి, లైక్ టాయిలెట్ లిడ్ ఓపెన్ చేస్తాము, తర్వాత ప్యాంట్స్ కిందకి డౌన్ చేయాలి. ఇలా ప్రతి యాక్టివిటీ కూడా చిన్న చిన్న చంక్స్ గా డివైడ్ చేసి అప్రోప్రియేట్ ప్లేస్ లో పేస్ట్ చేసి అండ్ ఒక్కొక్క యాక్టివిటీ 1 bit at a time నేర్పిస్తూ కన్సిస్టెంట్ గా ఫాలో అవుతూ ఉండాలి. స్టెప్ చేసి కన్సిస్టెంట్ గా చేసి ఓకే వాళ్ళు ఇప్పుడు ఈ స్టెప్ లో ఇండిపెండెంట్ గా ఉన్నారు అనిపించినప్పుడు నెక్స్ట్ టాస్క్ కి మూవ్ అవ్వండి. ఇలా రెగ్యులర్ గా చేసిన తర్వాత ఎప్పుడైతే మన చైల్డ్ ఈ యాక్టివిటీస్ అన్ని వాళ్ళు ఇండిపెండెంట్ గా చేయగలుగుతున్నారో then you have to again repeat it consistently. సో అలా రిపీట్ చేసినప్పుడు ప్రతిసారి మీరు ఏదో చూపించవచ్చు. నెక్స్ట్ ఇది. మన పిల్లల్లో ఏమవుతుందంటే సెన్స్ ఆర్గన్స్ అనేవి సరిగ్గా ఇంటిగ్రేట్ అయి ఉండవు. అందుకని వాళ్ళు ఎయిదర్ ఓవర్ యూజ్ చేసుకుంటారు ఆర్ అండర్ యూజ్ చేసుకుంటారు. ఎవ్రీ సెన్స్ కి సీకింగ్ బిహేవియర్ ఆర్ అవాయిడింగ్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, విజన్ తీసుకుంటే వాట్ ఈస్ ద సీకింగ్ బిహేవియర్? బ్రైట్ లైట్స్ చూడాలనిపిస్తుంది. ఆక్సిజన్ మాస్క్ వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ముందు మీరు యూజ్ చేసుకోండి. యూజ్ యువర్ ఆక్సిజన్ మాస్క్ బిఫోర్ యూ అసిస్ట్ అదర్స్ ఆర్ బిఫోర్ యూ అసిస్ట్ యువర్ చైల్డ్. ఎందుకంటే కేర్ గివర్ ఆర్ పేరెంట్ మెంటల్ హెల్త్ సౌండ్ గా లేనప్పుడు, వాళ్ళని వాళ్ళు చూసుకునే స్టేజ్ లో లేనప్పుడు మీరు ఇంకో చైల్డ్ కి లేకపోతే ఇంకో పర్సన్ కి హెల్ప్ చేసే కెపాసిటీలో ఉంటారు. సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్రీ టైమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. డెవలప్మెంట్ ఒక సీక్వెన్స్ లో జరుగుతుంది, స్కిప్ అవుకుంటూ వెళ్ళదు. అలాగే మన పిల్లలు కూడా ఫిజికల్ ఏజ్ కాకుండా డెవలప్మెంటల్ ఏజ్ అండ్ డెవలప్మెంటల్ లెవెల్ మైండ్ లో తీసుకుని మన ప్లాన్స్ అనేది సెట్ చేస్తూ ఉండాలి. అప్పుడే బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది. కానీ 2.5 years అయినాక తను రిగ్రెస్ అయింది. మాటలు పోయినాయి, వచ్చిన మాటలు పోయినాయి, శ్లోకాలు చెప్పేది, రైమ్స్ చెప్పేది మొత్తం మానేసింది. దట్ వాస్ అ బిగ్ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఆ టైంలో ఆటిజం అంటే ఏంటి అనేది నాకు తెలియదు. గెటింగ్ టు నో